ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 13వ తేదీ 7వ నెల 25వ సంవత్సరంలో మనము అందిన ఆహారంలో కలుసుకొని ఈ విధంగా దేవదేవుని కృప పరిచర్యల గురించి, ఆత్మీయ సత్యాల గురించి తెలుసుకోవడానికి ద షెపర్డ్ మినిస్ట్రీ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు అందిస్తున్న ఈ యొక్క ఆశీర్వాదకరమైన మాటలను బట్టి ఆ దేవదేవునికి మరొక మారు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున లేక ఈ క్షణమున నేను బ్రతికున్నానంటే అది కేవలము నీ కృపేనయ్యా అనేని భక్తుడు అన్నట్లుగా మనమందరం కూడా ఈ దినం కూడా, మరి ముఖ్యంగా ఈ పునరుద్ధార దినంలో మనమందరం కూడా దేవుని సన్నిధిలో చేరి ఉన్నామంటే అది ప్రభువారి యొక్క ఉచితమైన కృప, ఆయన ప్రేమ. ఆయన ప్రేమాక్షేమి చేత నేను ముచ్చిల్లుచున్నాను అని షులిమితి లేక ప్రియురాలు అన్నట్లుగా ఆయన అంత గొప్ప ప్రేమ చూపించి మన పట్ల మనం ఈ లోకములో జీవింపజేయడానికి కృపిచ్చాడు. కేవలము ఆయన ఉచిత కృప వలన మనము జీవిస్తూ ఉన్నాం. పిల్లరా, గమనం చేయండి. కాపరి అనే గొప్ప ఆత్మీయ అంశాన్ని గురించి మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం గత 2 రోజుల నుండి. ఆ కాపరి యొక్క ముఖ్య పరిచర్యలు మనము అనేక మార్లు ధ్యానం చేసుకున్నాం కూడా. అయినా మరలా ఈ దినము కొంగ్రొత్త శైలిలో కొన్ని అమూల్యమైన సత్యాలను ఆ దేవదేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఆయన నిన్ను ఈ వాక్యం ద్వారా సంధిస్తూ ఉన్నారు. పునరుద్ధార దినములో ఏకోజాములో ఆయన నిన్ను పలకరిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ వాక్యము, ఈ అందిన ఆహారాన్ని షెపర్డ్ మినిస్ట్రీ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఈ పరిచర్యలో మీరు కూడా భాగస్వాములు కావాలని ప్రేమతో నేను మీకు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇప్పటికే చాలామంది ఈ పరిచర్యలో భాగస్వాములై అనేక మందికి షెపర్డ్ మినిస్ట్రీని పరిచయం చేశారు. ఈ అందిన ఆహారాన్ని అనేక మంది చూస్తూ, వింటూ, ఆదరింపబడుతూ, ఆదరిస్తూ, ప్రార్థిస్తూ మీరు సపోర్ట్ చేస్తున్న విధానాన్ని బట్టి ఆ ప్రభువుకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ప్రియులారా, రండి. కాపరి అనగానే మనకి ముఖ్య భాగం సంకీర్తన భాగం 23వ సంకీర్తనలో ఆ యొక్క 6 చరణాల్లో కాపరి యొక్క ముఖ్య పరిచర్యల గురించి దావీదయ్య వివరించాడు. ఎందుకనగా దావీదయ్య యెహోవా నా కాపరి అని గొప్ప ఈ మాటను ఏ విధంగా చెప్పగలుగుతున్నాడంటే అనుభవపూర్వకంగా చెప్పగలుగుతున్నాడు. ఏమండి, బాల్యంలోనే తల్లిదండ్రులకు దూరమై అన్నదమ్ముల తిరస్కరణకు గురై
ఏ ఆదరణ లేక అడవిలో గొర్రెల మందను మేపుతూ ఉన్నప్పుడు ఆయన దేవుని కాపరిగా చేసుకున్నాడు కాబట్టి సంతోషంగా జీవించగలుగుతూ ఉన్నాడు. ఆశీర్వాదకరంగా తన జీవితాన్ని మార్చుకోగలిగాడు. ఆయన కాపురత్వం కింద ఈయన అభివృద్ధి పొందుతూ ఉన్నాడు. ఎన్నో అనుభవాలను ఆ కాపరి దగ్గర నేర్చుకున్నాడు. ఈ కాపరి, ఆ గొప్ప కాపరి, మహాకాపరి, తన గొర్రెల కోసం తన ప్రాణం పెట్టిన ఆ కాపరి దగ్గర నుండి ఈ కాపరి ఎన్నో గొప్ప అమూల్యమైన సత్యాలను తెలుసుకోగలిగాడు, అనుభవిస్తూ ఉన్నాడు, నడుస్తూ ఉన్నాడు. చివరకు గొర్రెల కాపరిగా అడవిలో ఏకాకిగా ఉన్న దావీదయ్య యెరూషలేం సింహాసనాన్ని అధిష్ఠించి యెరూషలేముకు రాజు అయినాడు, రెండవ రాజుగా. అదిగాక రాజులందరిలో గొప్ప ధనవంతుడుగా మార్చబడ్డాడు. యూదా రాజులేని, ఇజ్రాయేల్ రాజులేమి, ఈ రాజులందరిలో గొప్ప ధనవంతుడు ఆనాడు ఎవరయ్యా అని మనం లేఖనాలను పరిశీలిస్తే దావీదయ్య మాత్రమే, ఒక గొర్రెల కాపరి. కారణం ఏంటనగా లోక సంబంధంగా ధనవంతుడయ్యాడు, పర సంబంధంగా కూడా ధనవంతుడయ్యాడు. ప్రభు దగ్గర నుండి పరలోక ఆశీర్వాదాలు పొందాడు. కారణము యెహోవా నా కాపరి, దేవుణ్ణి కాపురత్వం కింద బ్రతికాడు, ఆయన కాపరిగా చేసుకున్నాడు, ఆ కాపరి పరిచర్యలను అనుభవించాడు. చూడండి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. నిన్నటి దినం లేమి కలుగదు అనే అంశాన్ని మనం కొంత మేరకు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు. ఈ దినం కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడని రెండవ మాటగా అంటాడు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. గొర్రెలకు పచ్చిక బయళ్ళన్నా, పచ్చిక బీళ్ళన్నా చాలా ఇష్టం. అవి ఆరోగ్యకరంగా ఉండాలంటే పరిపుష్టి కలిగిన మంచి ఆహారాన్ని వాటికి భుజింపు చేయాలి కదా, వాటికి కావాలి కదా. వాటికి కావలసిన పుష్టికరమైన ఆహారం ఎక్కడ దొరుకుతుంది? పచ్చిక గల చోట్ల. పచ్చిక గల చోట్ల, ఆ పచ్చిక బయళ్ళు. నా దేవుడు నన్ను సంపూర్ణంగా ఆయన తృప్తిపరుస్తూ ఉన్నాడు. నాకు కావలసిన ఆహారాన్ని ఆయన ఇస్తున్నాడు. ఏమండి, ఓసారి దావీదయ్య దగ్గరికి వెళ్ళి, అయ్యా ఏంటి నీ పరిస్థితి, ఎలా ఉన్నావు, ఏం తింటున్నావు, ఎక్కడ పండుతున్నావు, ఎవరు నీ స్నేహితులు, ఈ బాల్యంలో నీకుండే ఈ పరిస్థితి ఏంటంటే, లోక సంబంధంగా నాకెవరు స్నేహితులు లేరు, పర సంబంధంగా దేవుడే నా స్నేహితుడు, ఇదిగో ఈ గొర్రెలే నా స్నేహితులు, మరి ఆహారం ఏంటయ్యా, ఇదిగో ఈ పచ్చిక బయళ్ళే నాకు ఆహారము. అదేవ దేవుడు ఇచ్చాడు. నిజంగా యెషై కుటుంబము ఒక గొప్ప కుటుంబం, బాగా ఆర్థికంగా పరిపుష్టి కలిగిన కుటుంబం. యెషై కుమారులందరూ కూడా సైనికులుగా పనిచేస్తూ ఉన్నారు. యెషై మందలు గలవాడు, మంచి భోజన సదుపాయాలు గృహం దగ్గర ఉన్నాయి. కానీ బాల్యమంతా కూడా అడవుల పాలైంది దావీదయ్యది. తినడానికి మంచి భోజనం కూడా లేదు. ఏదో ఆ తల్లి కొంతవరకు ఆ వండి పంపిస్తే
దాన్ని ఎప్పుడో తినేవాడు. శారీరకంగా ఆ విధంగా ఉంటే ఆత్మీయంగా ఇక్కడ ఆయన ఏం మాట్లాడతాడంటే, పరలోక కాపరి పచ్చిక గల చోట్ల నన్ను పరుణ చేస్తాడు. పచ్చిక పుష్టికరమైన ఆహారాన్ని నాకు ఇస్తున్నాడు. ఏంటది? ఏ ఆహారం అది? ఆత్మీయ ఆహారము, అనుదిన ఆహారము. అనుదినము దేవుడు పుష్టికరమైన ఆహారాన్ని మనకు అందిస్తూ ఉన్నాడు. అందుకే ఈ షెపర్డ్ మినిస్ట్రీ ద్వారా ఈ అందిన ఆహారాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరణతో ఆయన మనకు అందిస్తూ ఉన్నాడు. అనేక మంది పరిపుష్టిగా భుజిస్తూ ఉన్నారు, బలపడుతూ ఉన్నారు, ఆత్మీయంగా దేవునిలో ఎదుగుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రియా దేవుని బిడ్లారా, పచ్చిక గల చోట్లు, ఆత్మీయ ఆహారం. ఈ దేవుని గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాల్లో ఎంతో గొప్ప శ్రేష్టమైన ఆత్మీయ ఆహారాన్ని దేవుడు మనకు సిద్ధపాటు చేసి, పరిశుద్ధాత్మ దేవుడు మనకు వడ్డన చేస్తూ ఉన్నాడు. ఇదంతా పచ్చిక గల చోట్లు, పుష్టికరమైన ఆహారం. ఏంటి? న్యూట్రిన్ ఫుడ్ అంటున్నా. న్యూట్రిన్స్ నీకు ఏమేమైతే నీ ఆత్మ బలపడాలంటే అన్ని రకాలైన ఆహారం కావాలి కదా. జుంటె తేనె ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్యన దారనారనా. జుంటె తేనె ధారల కన్నా దేవుని వాక్యము మధురం. నీ ధర్మశాస్త్రము నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు, నీ లేఖనాలను నేను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా ఉన్నది. వాటికంటే మధురంగా ఉన్నది, తేనె కంటే మధురమైనది నీ వాక్యము. ఈ పచ్చిక బయళ్ళు అనుభవపూర్వకంగా ప్రస్తావిస్తాడు దావీదయ్య ఆయా లేఖనాలలో. ఈ యొక్క సంకీర్తనల్లో. కావున ప్రియులారా, దేవుని వాక్యం కంటే బలమైన ఆత్మీయ ఆహారం లోకంలో మరి ఏదీ లేదు. అందుకే అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానం చేయండి, చదవండి, దేవుని వాక్యమును వినండి, దేవుని వాక్యమును హృదయములో దాచుకోండి, మీ హృదయమనే పలకల మీద రాసుకోండి. దేవుని వాక్యమును ఇతరులకు చెప్పండి. దేవుని వాక్యముని మీ హృదయములో భద్రపరచుకోండి. అనుదినము ధ్యానించండి, ధ్యానించండి, ధ్యానించండి. దేవుని వాక్యమును ధ్యానం అనుదినము భుజించండి. ఇవి పచ్చిక బయళ్ళు. ఇవి ఈ గొర్రెలకు, ఈ మందకు ఆరోగ్యకరమైన రుచులు. ఏమండి, ఇదేనో మనం అట్లా హైవేలో పోతా ఉంటే ఒక్కొక్క హోటల్కి ఒక్కొక్క పేరు, విచిత్రమైన పేర్లు పెడతాం. ఇంటి రుచులు, గోదావరి రుచులు, ఏమండి భలే భలే పేర్లు పెడతారు, ఆకర్షణీయంగా ఉంటాయి. నలభీమ వంటకములు, వాటిని చూడంగానే ఆకర్షణీయంగా ఉంటాయి కాబట్టి వెళ్ళి అక్కడ భోజనం చేస్తాం. అవి తర్వాత ఏ విధంగా ఉన్నాయో తిన్న వాళ్ళకి తెలుస్తుంది. కొన్ని దగ్గరలో బాగానే ఉంటాయి.
ఒక్కొక్క వెరైటీ అయిన ఫ్లేవర్ ఒక్కొక్క దగ్గర ఉంటుంది. మంచి ఫ్లేవర్ ఉండేది ఈ దేవుని వాక్యంలోనే. ఆత్మకు ఒక్కొక్క వచనాన్ని, ఒక్కొక్క అధ్యాయాన్ని, ఒక్కొక్క భాగాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఈ ఫ్లేవరే వేరు. ఈ ఆహారం ఎంత బలవర్ధకమైన ఆహారం, ఎంత రుచికరంగా ఉంటుంది. తేనె కంటే మధురం, జుంటె తేనె దారుల కంటే మధురం. క్రొవ్వు మెదడు భుజించినట్లుగా, అంటే ఆహారంలో క్రొవ్వు మెదడు మాంసాహారులకు చాలా ప్రీతికరమైన, చాలా రుచికరమైన ఆహారం క్రొవ్వు మెదడు. అది భుజించినట్లుగా ఉంటుంది ఈ దేవుని యొక్క ధర్మశాస్త్రము, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఈ దేవుడు మనకిచ్చే ఈ పచ్చిక బయళ్ళు. కావున ప్రియులరా, పచ్చిక బయళ్లలో ఆయన నన్ను పరుండజేయిస్తున్నాడు. దేవుని ఆహారం కావాలంటే దేవుని ఇంటికి రావాలి. నువ్వు ఆహారం భుజించాలంటే బయట ఎక్కడో ఉంటే ఆహారం ఎట్లా వస్తుంది? బయట తిండిలు వేరు రే. బయట ఎక్కడంటే అక్కడ తిండి తినక అక్కడ ఆరోగ్యం చెడిపోద్ది. నిజమే కదా? ఏరా బాబు ఇట్టయిపోయావు, మొన్నటి వరకు బాగున్నావు కదా, ఉద్యోగంలో చేరావు, బాగా డబ్బులు వస్తున్నాయి, ఏంటి అంటే, సార్ ఆ బయట ఆ హోటల్ తిండిలు తిని నా ఆరోగ్యం చెడిపోయింది సార్. ఇంట్లో అమ్మ వండిన ఆ పచ్చడి మెతుకులు తిన్న ఆరోగ్యంగా ఉన్నాను. డబ్బులున్నాయి, లాభం ఏంటి సార్? మంచి ఆహారం లేదు. అలాగే నువ్వు కూడా బయట తిరిగి బయట చిరుతిండ్లు తినకాకండి. దేవుని ఇంటికి రండి. దేవుడు ఈ దినం మీకోసము ఒక స్పెషల్ వంటకం చేసి పెట్టాడు. చాలా రుచికరంగా ఉంటుందండి. ఆ ఫ్లేవర్ భలే ఉంటుంది ఈ దినం. రండి దేవుని ఇంటికి, రండి దేవుని ఆలయానికి వచ్చి దేవుని వాక్యం వినండి. దేవుని కృపలో బలపడండి. రుచికరమైన వంటలు చేసి పెట్టున్నాయి మీకోసము ఆత్మీయ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. చాలా తనదైన శైలిలో మీకు వడ్డించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి నువ్వు వస్తే కదా. ఈ దినం కూడా బయట చిరుతిండ్లు తింటూ అనారోగ్య పాలైపోతున్నావు. ఆత్మీయంగా బలపడాలి అంటే ప్రభు సన్నిధిలోకి వచ్చి ఆ భోజనాన్ని తినాలి, ఆయన వడ్డించే ఆహారాన్ని తినాలి, ఈ ఆత్మీయ ఆహారాన్ని, ఈ అందిన ఆహారాన్ని భుజించాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న ప్రియులారా, మీరు ఎక్కడ ఉన్నా సరే, ఏ పరిస్థితుల్లో ఏడ ఉన్నా సరే, ఒకవేళ మీ గ్రామంలో ఉంటే మీ ఆలయానికి వెళ్ళండి. ఒకవేళ దూర ప్రాంతంలో ఎక్కడైనా ఉంటే ఆ సమీపంలో ఉన్న ఏదేని ఆలయానికి వెళ్ళి ఈ దినాహారాన్ని భుజించండి. తనదైన శైలిలో గొప్ప రుచికరమైన షడ్రుచులు ఆయన నీకు వడ్డించడానికి సిద్ధంగా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన భక్తుల ద్వారా. కావున ఈ దినము ప్రతి ఒక్కరూ ప్రభు సన్నిధికి వెళ్ళి పచ్చిక బయలులో నువ్వు పరుండాలని ఆయన చిత్తము. దేవుని చిత్తాన్ని గ్రహించి ప్రతి ఒక్కరము పరిశుద్ధ ఆలయానికి వెళ్ళి షడ్రుచులను భుజించి ఆత్మీయంగా బలపడదుముగాక. హల్లెలూయా. అలాంటి కృప నా ప్రియుడైన యేసయ్య మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినం అందరం ప్రభు సన్నిధిలో కనబడదుముగాక. ప్రార్థిద్దాం. మహోన్నతుడా, నీ కృపలో ప్రతి ఒక్కరూ, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ ఈ దినము మీ సన్నిధికి వచ్చే కృప దయచేయండి. పచ్చిక బయళ్ళలో పరుండజేయును మీ చిత్తమది. ఆ రుచికరమైన, ఆరోగ్యకరమైన, ఆత్మీయ ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రతి బిడకు మీరు వడ్డించమని, ప్రతి బిడ్డను మీరు పరిపుష్టిగా చేయమని, ప్రతి బిడ్డను మీరు తృప్తిపరచమని యేసు నామం పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మన్యోన్య నిత్య సహవాసం ఈ వాక్యం వింటున్న బిడ్డలందరికీ, సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైన నడిపింపబడను గాక. ఆమేన్. ఆమేన్.
ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. మనమందరము ఆ దేవదేవుని ముఖదర్శనం చేద్దాం. అందరము దేవాలయాలకు వెళ్ళి ఆ దేవుడు ఈ దినం ఇచ్చే పుష్టికరమైన ఆత్మీయ ఆహారాన్ని భుజించుదము గాక. ఆయన కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక. ఆమేన్. స్తోత్రం. తిరిగా రేపటి దినం మరలా అందిన ఆహారంలో కలుసుకుందాం. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.